డన్. ఇక్కడికి వచ్చిన పెద్దలందరికీ కూడా మనస్ఫూర్తిగా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. మన తెలుగు జాతి గర్వించదగ్గ రచయిత, మన భారతదేశ చలనచిత్ర సత్తాని ప్రపంచానికి గుర్తు చేసి మేము ఎందులోనూ తక్కువ కాదు అని కాల రెగ్యులేసేలా గొప్ప గొప్ప రచన చేసిన విజయేంద్ర ప్రసాద్ గారికి మనస్ఫూర్తిగా పాదాభివందనాలు తెలియజేసుకుంటున్నాను సార్. అలాగే ఎన్నో చిత్రాల్లో మనల్ని అలరించిన శుభలేఖ సుధాకర్ గారికి సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్. అలాగే ఈ సినిమాలో నాకు పాటలు రాసే అవకాశం కల్పించిన కొండ రాజేంద్ర గారు, మేము కువేరా అని పిలుచుకుంటాం ముద్దుగా, చాలా రోజులుగా పరిచయం. ఈ సినిమాలో అన్ని పాటలు రాసే అవకాశం నాకు దక్కినందుకు సంతోషంగా ఉంది. మంచి మంచి బాణీలు ఇచ్చి ఒక మోడ్రన్ కోట్లో నా చేత పాటలు రాయించారు. డేవ్ జాండ్ గారు మ్యూజిక్ డైరెక్టర్, మంచి మంచి సింగర్స్ కూడా పాడడం జరిగింది. ఒక మంచి సాహిత్యాన్ని అందించాలని నమ్మకం ఉంది. ఇటీవల వచ్చిన బాపు అనే సినిమాలో కంగారే పడుకురా అని ఒక లైఫ్ కి సంబంధించిన ఫిలాసఫికల్ సాంగ్ రాసాను, చాలా మంచి పేరు తీసుకొచ్చింది. అలాగే నేను తంత్ర మరియు లంబసింగి లాంటి ఇప్పటి వరకు సుమారు ఒక 40 మూవీస్ దాకా నేను సాంగ్స్ రాశాను. ఈ సింగిల్ కార్డ్స్ కూడా నాకు ఇంతవరకు మంచి మంచి గుర్తింపు తెచ్చింది. ఈ చిత్రం కూడా మంచి విజయం సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ లోపలికి రా చెత్త అనేది మా డైరెక్టర్ గారు కొన్ని ఇంటర్వ్యూస్ తో చెప్పారు. ఇప్పుడు పిల్లలు బయటకు ఆడుతూ ఉంటారు, అందరూ చుట్టుపక్కల వాళ్ళు ఉంటే వాళ్ళని ఏమనలేదు అనమాట తల్లి, నువ్వైతే లోపలికి రారని సంగతి ఏంటో చెప్తా ఉంటుంది. అదే విధంగా ఒక భర్త బయట ఏదేదో చేస్తుంటే భార్య ఉండి మీరైతే లోపలికి రండి చెప్తానే ఉంటుంది. అంటే ఇలాంటి ఎన్నో సిచ్యువేషన్స్ కి అందులో చోటు ఉంటుంది. మీరు లోపలికి వెళ్ళిన తర్వాత చాలా వాటిని రిలేట్ చేసుకుంటారు. అందరికి నచ్చే విధంగా సినిమా ఉంటుంది. సార్కు మంచి విజయం ఇది రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇక్కడికి వచ్చిన విజయ్ సార్కి కూడా థ్యాంక్ యూ సో మచ్ సార్ అండ్ థ్యాంక్ యూ ఎవ్రీవన్. థ్యాంక్ యూ సో మచ్ సార్, థ్యాంక్స్ అ లాట్. చెప్తాను. అందరికీ నమస్కారం. ముఖ్యంగా ఇవాళ ఈ ఈవెంట్ ని సక్సెస్ చేయడానికి నా కోసం వచ్చిన విజేంద్ర ప్రసాద్ గారికి, మా గురువు గారికి పాదాభివందనాలు. అండ్ నా కోసం చెన్నై నుంచి వచ్చిన శుభలేఖ సుధాకర్ గారికి వెరీ థ్యాంక్ యూ. అండ్ అనుకోని అతిథి గారు కేఎల్ ప్రసాద్ గారు, సార్ యూ డిడ్ ఎ గ్రేట్ వర్డ్స్. నాకు నా స్కిన్ పే టెక్నిక్ మీరు చెప్పారు, అది ఎలా రీచ్ చేయాలో నాకు తెలియదు, బట్ మీరు చెప్పిన ఎగ్జాంపుల్ కానీ అది కానీ చాలా బాగుంది. థ్యాంక్ యూ సార్. అండ్ విజయ్ కుమార్ గొండ గారు నాకు ఎప్పటి నుంచో ఫ్రెండ్, థ్యాంక్ యూ సార్. ఒక్కసారి కాల్ చేసినందుకు వెంటనే వచ్చారు, థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ ప్రెస్ మీడియా మిత్రులు మీరందరూ కూడా ఎంతో ఓపిక ఇక్కడికి వచ్చారు, నా కోసం సపోర్ట్ చేయడానికి వచ్చారు. మీ అందరికీ శిరస్సు ఉంచి నమస్కరిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ కమింగ్ ఫర్ దిస్ ఈవెంట్. ఇప్పుడు ఈ సినిమా గురించి చెప్పాలంటే, ఈ సినిమా ఇది ఒక థాట్ తో స్టార్ట్ అయ్యింది. అంటే నా ఫస్ట్ సినిమా యూ అనే సినిమాని 2018లో రిలీజ్ చేశాను. సుభాష్ దగ్గర చాలా మంచి రోల్ పోయించి ఆ సినిమాలో విలనా హీరో అని తెలియకుండానే ఒక సినిమా చాలా ఇంట్రెస్టింగ్ గా వెళ్తుంది. సో ఆ సినిమాలో నాకు చాలా మంది చెప్పింది ఏంటంటే, ఒక టైటిల్ యూ అని పెట్టినప్పుడు మాకేం అర్థం కావట్లేదు, దీంట్లో ఏం చెప్పాలనుకుంటున్నావు నువ్వు అని తెలియట్లేదు. ఒక పోస్టర్ చూడగానే సినిమా హాల్లోకి వచ్చేయాలనిపించాలి అనే ఒక దాని నా మీద ఒక ప్రశ్నని, ఒక పజిల్ నా మీద సంధించారు. దాని జవాబే లోపలికి రా చెప్తా అనే టైటిల్. సో మీరు వెళ్తున్నారు అలాగా ఒక గూగుల్ థియేటర్ నుంచి వెళ్తున్నారు, అక్కడ చూడగానే థియేటర్ లోపల రా చెప్తా అంటాను, థియేటర్ మిమ్మల్ని లోపల పిలుస్తుంది. సో నేను చెప్పే కథని థియేటర్ అడ్వర్టైజ్ చేయడం అనే ఒక థాట్ లోంచి ఈ టైటిల్ లోంచి ఒక స్టోరీ స్టార్ట్ అయింది. సో దీన్ని ఒక 2 years గా చాలా కష్టపడి నేను, అంటే అన్ని రకాలుగా టెక్నికల్ గా నాకు సపోర్ట్ లో, అంటే టీం చాలా పెద్ద టీం ఉంది. ఐ వాంట్ కంగ్రాచులేషన్, థ్యాంక్స్ ఎవ్రీ మెంబర్. సో ముఖ్యంగా నాకు రైట్ హ్యాండ్ లో నుంచి మా రేవంత్ డిఓపి, సో అతను మొత్తం టెక్నికల్ గా దీన్ని చాలా సపోర్ట్ చేశాడు. అలాగే పోస్ట్ ప్రొడక్షన్ స్టూడియోస్ మహేష్ నాకు చాలా సపోర్ట్ చేశారు. నా డైరెక్షన్ డిపార్ట్మెంట్ కళ్యాణ్ అండ్ చిరంజీవి గారు చాలా యంగెస్ట్ అసిస్టెంట్ డైరెక్టర్, 62 years ఆయనకి అప్పుడు సినిమా చేస్తున్నప్పుడు. సో అసిస్టెంట్ డైరెక్టర్స్ దగ్గర నుంచి రైటర్స్, అండ్ ముఖ్యంగా ఈ సినిమాని నాకు భుజం మీద తీసుకెళ్లిన వ్యక్తి డేవ్ జాండ్. అతను దారిలో ఉన్న ట్రాఫిక్ లో ఈ విల్ కమ్ ఇన్ నెక్స్ట్ 10 minutes. సో ఈ సినిమా మ్యూజిక్ నెక్స్ట్ లెవెల్లో ఇచ్చాడు, ఆర్ఆర్ గానీ ఇది కానీ. అందుకని ఈ సినిమా సరిగమ లేబుల్ వచ్చి బై చేసింది. సో సరిగమ లేబుల్ ఒక ఓన్లీ పెద్ద హీరోల సినిమాలు, పెద్ద ప్రొడక్షన్ సినిమాలే బై చేస్తుంది. అలాంటిది మా ఈ యొక్క సినిమాని సరిగమ లేబుల్ కొనటంలో మొదటి సక్సెస్ మేము సాధించాం. సో 3 పాటలు రిలీజ్ అయినాయి, 3 పాటలకి మంచి ఆదరణ వచ్చినాయి, ఇంకో 2 పాటలు రిలీజ్ అవబోతున్నాయి. అండ్ థ్యాంక్ యూ ఫర్ సరిగమ అండ్ మనోజ్ ఎస్పెషల్లీ ఫర్ మేకింగ్ దిస్ హ్యాపెన్. అండ్ ముఖ్యంగా నేను ఈ సినిమా ప్రయాణాన్ని క్లుప్తంగా 1 minute లో చెప్తాను. స్టార్టింగ్ సాఫ్ట్వేర్ ఎంప్లాయ్ ఉన్నప్పుడు స్క్రీన్ పే నేర్చుకుంటాను సార్ అని సార్ దగ్గరికి వెళ్ళాను. సార్ గారు నాకు చిన్న సమస్య, పజిల్స్, ఆయనకి ఇష్టం పజిల్స్ ఇవ్వటం. ఆ పజిల్ లోంచి ఆయన మనసుకి గెలిచి అక్కడి నుంచి ఒక స్టోరీకి సరిగమ పదనిసా ఉంటే అది ఒక క్లాసికల్ మ్యూజిక్ అనుకుంటే మా త్యాగరాజు గారు, మా విజయ్ ప్రసాద్ గారు, సో ఆయన దగ్గర నేను స్టోరీ యొక్క సరి గమ పదనిసా నేర్చుకున్నాను.
అక్కడి నుంచి ఒక లేబుల్ వచ్చింది, నేను విజేంద్ర ప్రసాద్ గారి శిష్యుణ్ణి అని వెళ్ళి చాలా మంది హీరోలు కథ చెప్పగానే వెంటనే ఇంప్రెస్ అయ్యి చాలా మంది డైరెక్టర్ గారికి నేను మాట్లాడే టెక్నికల్ వాల్యూస్ చాలా బాగా అర్థమయ్యి నాకు చాలా డిస్కషన్స్ లో నన్ను ఇన్వాల్వ్ చేశారు. ఎక్స్క్యూజ్ మీ మేడం, ఎక్స్క్యూజ్ మీ ప్లీజ్. చాలా డిస్కషన్ లో ఇన్వాల్వ్ చేశారు. నేను చాలా పెద్ద సినిమాలు కూడా పనిచేశాను. భీష్మ అనే సినిమా స్క్రీన్ ప్లే లో చాలా మంచి రోల్ ప్లే చేశాను, జాగ్వార్. అది కేవలం సార్ గారి నాకు నేర్పించిన ఆ కళ పెట్టిన ఒక ఆపర్చునిటీస్ అవి. సో దాని తర్వాత నా ఓన్ గా నేను ప్రొడక్షన్స్ అన్ని నేర్చుకుని ఇప్పుడు ఈ సినిమా ఒక 2 years గా నేను తీసుకెళ్తున్నానంటే దానికి ఒక ఇంపార్టెంట్ వ్యక్తి ఉన్నారు. ఆ ఇంపార్టెంట్ వ్యక్తి పరిచయం అవడానికి చాలా మంది ఉన్నారు. సో మొట్టమొదటిగా నాకు ప్రవీణ్ పూడి ఎడిటర్, మీకు ఐడియా ఉండి ఉంటారు, వకీల్ సాబ్ ఇలాంటి ఎడిటర్. అతని ద్వారా నాకు అప్పిరెడ్డి అనే ప్రొడ్యూసర్ పరిచయం అయ్యారు. అప్పిరెడ్డి ద్వారా నాకు US లో ఉన్న గణేష్ అనే వ్యక్తి నాకు పరిచయం అయ్యారు. సో గణేష్ లేకపోతే ఈ సినిమా ఈ రోజు రిలీజ్ అయ్యేది కాదు. సో ఈజ్ ద బ్యాక్ బోన్ ఆఫ్ దిస్ ఫిలిం. అతను ఇలాంటి సినిమాలు కానీ చాలా సినిమాల వెనకాల ఫైనాన్షియల్ గా సపోర్ట్ చేశారు. రీసెంట్ గా నంది అవార్డులు అందులో 35 సినిమా, ఇలాంటి సినిమాలు కూడా ఈజ్ ద బేసిక్ బ్యాక్ బోన్ ఆఫ్ సో మెనీ ఫిలిమ్స్. సో ఇలాంటి చిన్న సినిమాలు బయటకు రావాలన్నా, మంచి సినిమాలు బయట రావాలన్నా ఒక మంచి ఇన్వెస్టర్ కావాలి, ఒక మంచి ప్రొడ్యూసర్ కావాలి. సో అలా నాకు చేదోడు వాదోడుగా ఉన్న ఒక మంచి మనిషి గణేష్. సో అతని పేరుని ఇప్పుడు కంపల్సరీ తీసుకోవాలి. సో ఇట్లా వీళ్ళందరి యొక్క సమూహమైన కష్టంతోనే నేను ఈ సినిమాని బయట తీసుకొచ్చాను. ఇప్పుడు ఈ సినిమా మీరు ఎందుకు చూడాలి అని ఒక డైరెక్టర్ గా నేను చెప్పాలి. ఎందుకంటే మనలో చాలా మంది చాలా క్లాస్ గా ఉంటాం, అంటే మెసేజ్ బెంచ్లో తిరుగుతాం, ఒక పెద్ద విల్లాస్ లో ఉంటాం, ఒక 200 కోట్లు క్యాష్ ఉంటుంది, అన్నీ ఉంటాయి. కానీ మన వీధి చివర మలుపు తిరుగుతున్నప్పుడు చిన్న పానీపూరి బండి చూస్తే ఆ పానీపూరి తినాలనిపిస్తుంది, ఆ బండి ఫ్రైడ్ రైస్ తినాలనిపిస్తుంది. మనలో కూడా ఒక క్లాస్ మనిషిలో కూడా ఒక మాస్ మనిషి ఉంటాడు ఎప్పుడు. సో ఆ మాస్ మనిషి ఆకలి తీర్చే సినిమానే ఈ లోపల రా చెప్తా. సో మీరు థియేటర్కి వచ్చి చక్కగా రిలాక్స్ అవ్వచ్చు. అంటే మీకు ఇంకొక రిథములు చెప్పాలంటే, మీ ఇంట్లో మీ ఆవిడతో గొడవైందా, లోపల రా చెప్తా, ఈ సినిమా చూడ రిలాక్స్ అవ్వండి. మీ బాస్ మిమ్మల్ని తిట్టాడా, లోపల రా చెప్తా, రిలాక్స్ వెళ్ళిపోవచ్చు. మీ అన్నదమ్ముల మధ్య చిన్న చిన్న గొడవలు ఉన్నాయా, లోపల రా చెప్తా, మీ సినిమాలలో ఉన్న అన్ని స్ట్రెస్ తీసుకోవచ్చు. సో ఈ సినిమాలో కామెడీ, హర్రర్ తో పాటు యూత్ కావాల్సిన మంచి రొమాంటిక్ ఎలిమెంట్స్, ఒక ఎక్స్ట్రాడనరీ స్క్రీన్ ప్లే. నాకున్న ఈ 10 ఏళ్ల అనుభవం స్క్రీన్ ప్లేని ఈ సినిమాలో పెట్టాను. సో ఈ సినిమా చూడండి, మీకు ఎక్సైటింగ్ గా మీరు ఫీల్ అవుతారు. కొత్త అనుభవాన్ని, అంటే 4-5 జానర్స్ మిక్స్ చేసి రాసిన స్క్రీన్ ప్లే ఇది. గొప్పగా మీరందరూ ఈ సినిమా రిసీవ్ చేసుకుంటారని, ఆదరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ఎవరీవన్ కమింగ్ హియర్. థ్యాంక్ ఫర్ గ్రేసింగ్ దిస్ ఈవెంట్. థ్యాంక్ యూ. డిఫరెంట్ గా ఏదైనా పాయింట్ చూపిస్తున్నారా అంటే మీరేం చెప్తారు? సో ఇక్కడ యాక్చువల్లీ డిఫరెంట్ గా అంటే కాన్సెప్ట్ దీనిలో చెప్పే మెసేజ్ అనండి బేసికల్లీ. అంటే ఒక దయ్యం ఒక 4 years వెయిట్ చేస్తే వాళ్ళ వైఫ్ బర్త్డే కోసం. అంటే తన వైఫ్ బర్త్డే లీప్ ఇయర్ కి వస్తుంది. మళ్ళీ 2020లో చచ్చిపోయిన దయ్యం 2024 వరకు వెయిట్ చేసి వాళ్ళ వైఫ్ బర్త్డే చేయటమే ఈ సినిమా ఒక డిఫరెంట్ కాన్సెప్ట్. మీ ప్రశ్న ఏంటమ్మా? డిఫరెంట్ గా చూపించబోతున్నారా, రెగ్యులర్ ఫార్మాట్ కాకుండా అని మీరు ఏం చెప్తారు అని అడిగారు కదా, లోపలికి రా చెప్తారు. ఎస్. ఇంకొక క్వశ్చన్ ఏంటంటే, మీరు యాక్ట్ చేశారు, డైరెక్ట్ చేశారు అండ్ స్టోరీ కూడా రాసుకున్నారు. సో ఒకరు ఇన్ని చేయడం అనేది చాలా రేర్ గా కనిపిస్తుంది. ఎలా మేనేజ్ చేశారు సార్? దానికి ఆమె కాదు నేను చెప్పాలి, ఎందుకంటే వారితో వర్క్ చేశాను. హీస్ అ టాస్క్ మాస్టర్. నేను వర్క్ చేశాను కానీ నాకు తెలుసు ఒక కో యాక్టర్ గా ఆ గివ్ అండ్ టేక్ ఎంత బాగుంటుందో, ఒక దర్శకుడుగా హీస్ ఎ ప్రిన్సిపల్, ఏ హార్డ్ టాస్క్ ప్రిన్సిపల్, నిర్మాతగా బంగారం. సో 3 ఐ నో హీ కుడ్ క్యారీ ది రోల్ వండర్ఫుల్లీ. అండ్ ఇప్పుడు కూడా అదే చేస్తుంటారు. ఎందుకంటే ఏదైనా మొదటిసారి వచ్చే అనుభవం అది రాను రాను ఇంకా డెవలప్ అవుతుంది. ఆరిపోయి ఉంటారు ఈ పార్టీకి. ఎస్, దట్ ఐ కెన్ ఆన్సర్ యూ. హీ వుడ్ హావ్ డన్ ఎక్స్ట్రాడినరీలీ వెల్. తర్వాత మీరు చెప్పుకోండి మీ గురించి. థ్యాంక్ యూ సార్. చెప్పు సార్. థ్యాంక్ యూ. అసలు ఎంత సపోర్ట్ ఏంటి రాజు గారు, ఒకవైపు ఈయన ఒకవైపు ఆయన, అసలు మిమ్మల్ని ఎక్కడ తక్కువ చేయకుండా మీకు వచ్చినటువంటి క్వశ్చన్స్ కూడా వాళ్ళిద్దరు ఆన్సర్ చేస్తారు. చూడండి, మీరు అంత స్థానాన్ని సంపాదించుకున్నారు వాళ్ళ దగ్గర. హలో సో లక్కీ. గురువుగా టాప్ టు టో ఓకే వారికి తెలుసు, ఓకే, అర్థమైపోయి ఉంటుంది. అందుకనే ఆయనే చెప్పారు గెలుచుకునే ముందు చాలా పజిల్స్ ఇచ్చారని. ఓకే. ఒక పజిల్స్ అన్ని, ఒక గురువు పెట్టాల్సిన పజిల్స్ అన్ని దాటేసి అవును. గెలుచుకున్నారు. ఓకే, వెన్ హీ వాజ్ వర్కింగ్ విత్ మీ, నేను యాజ్ ఇట్ ఈస్
సీనియర్ అన్న మర్యాద దీంతో నేను అడిగిన ప్రశ్నలు అన్నిటికీ సమాధానం ఇస్తూ ఓకే నా దగ్గర వర్క్ లాక్కున్నారు. సో డెఫినెట్లీ వారి అనుభవంతో వారు చెప్పారు, నా అనుభవంతో నేను చెప్పాను. కాదా రైటా రాంగ్ అనేది ఇప్పుడు వారే చెప్తారు. నా దగ్గర కథ చాలా నేర్చుకున్నాడు, బట్ లోపలికి వస్తే ఏం చేయాలో తను నాకు నేర్పాడు. పర్ఫెక్ట్ ప్రమోషన్స్. వెళ్తుంది. నో సార్ పర్ఫెక్ట్ గా ప్రమోషన్ చేస్తున్నారు టైటిల్ ని. మీరు పర్ఫెక్ట్ గా ప్రమోషన్ చేస్తున్నారంట టైటిల్ ని. ఆ అమ్మాయి అంటుంది. సుధాకర్ గారు, సో మీకు ఎన్నో సినిమాలు చేసిన అనుభవం ఉంది సార్. సో కానీ ఇలా కొత్త టీమ్ తో వర్క్ చేయడం మీకు ఎలా అనిపిస్తుంది? అండ్ రాజేంద్ర గారి మీద కాన్ఫిడెన్స్ లెవెల్స్ మీరు ఇప్పుడు ఆల్రెడీ చెప్పారు, బట్ కొత్త టీమ్ తో వర్క్ చేయడం అనేది చాలా మంది సీనియర్ యాక్టర్స్ మీలాంటి వాళ్ళు తక్కువగా చేస్తూ ఉంటారు. సో మీరు ఏం చెప్తారు సార్? ఈ కొత్త పాత ఏం లేదమ్మా, ఎవ్రీథింగ్ ఇస్ అన్ ఎక్స్పీరియన్స్. కాలం మారే కొద్ది ఆలోచన విధం, ప్రజెంట్ చేసే విధం మారుతూ ఉంటుంది. సో మనం ఆ కాలం, ఎందుకంటే మనం నార్మల్ గా అందరి ఇళ్లలో వింటూ ఉంటాం మా కాలంలో అలా ఉండేదని. ఆ కాలం అంతే, ఈ కాలం అంతే. దీనికి నువ్వు అడాప్ట్ అవ్వాలి, వాళ్ళు అడాప్ట్ అవ్వరు. నువ్వు దానికి అడాప్ట్ అయ్యి వెళ్ళిపోతూ ఉంటే లైఫ్ ఇస్ ఆల్వేస్ బ్యూటిఫుల్ అండ్ సచ్ వండర్ఫుల్ డైరెక్టర్స్ విల్ ఆల్వేస్ కమ్ ఫార్వర్డ్. అది సుధాకర్ గారికి కూడా లోపలికి వెళ్ళాకే తెలిసింది. హలో సార్. సార్ డైరెక్టర్ గారు, సార్ ఇప్పుడు నార్మల్ గా లోపలికి రా చెప్తా అనేది టైటిల్ చాలా డిఫరెంట్ సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ టైటిల్ ఎలా పుట్టింది సార్? ఎక్కడి నుంచి పుట్టింది అంటే ఏం చెప్తారు? అదే చెప్పానండి. మా వాడు నాకు కోపం వచ్చిన వల్ల లోపల రా నీ సంగతి చెప్తా అని పిలుస్తా ఉండేది. సో దాని అర్థం రకరకాలుగా తీసి దాని ఒక టైటిల్, అంటే వాడుక భాషలో చాలా మంది వాడుతూ ఉంటారు. సో వాడుక భాషలో పెట్టే ఒక టైటిలే ఒక జోల్ట్నిస్తే ఎలా ఉంటది అంటే చూడగానే అసలు ఏంటి ఇదే టైటిల్ అనిపించింది. అసలు ఊహించుకున్నాను అసలు బిఏ డైరెక్టర్, ఒకసారి పోస్టర్ మీద ఇది పెడితే ఎలా ఉంటుందని ఊహించుకోవడంతో స్టార్ట్ అయింది. సార్ ఇప్పుడు జానర్ చూసుకుంటే హర్రర్ కనబడుతుంది, కామెడీ కనబడుతుంది, థ్రిల్లర్ కనబడుతుంది సార్. ఈ మూడిట్లో ఏ జానర్ అంటే ఏం చెప్తారు? అదండి ఇప్పుడు ఇది కొత్త వే ఆఫ్ రైటింగ్ అండి, మిక్సింగ్ ఆల్ జానర్స్. బేసికలీ ఇట్స్ రామ్ కామ్ విత్ హర్రర్ ట్విస్ట్. రొమాంటిక్ కామెడీయే, హర్రర్ ట్విస్ట్ ఉంటుంది అంతే. ఓకే సార్. ఇప్పుడు నార్మల్ గా అంటే ఇలాంటి స్టోరీ అనేది ట్రూ ఇన్సిడెంట్ బట్టి ఆధారపడిందా లేకపోతే ఫ్రిక్షనల్ సార్? ట్రూ ఇన్సిడెంట్స్ అంటే కొన్ని ఉంటాయి, అవి చెప్పలేము ఇప్పుడు. కానీ అది అంటే చెప్పాం కదా ఇందాక సార్ చెప్పినట్టే ట్రూ ఇన్సిడెంట్ ఇంట్లో జరిగేవే చెప్పి ఉంటాడు అంతే. సో హర్రర్ అనేది ట్రూ ఇన్సిడెంట్ కాదు. అలాంటిది ఏదైనా రియల్ లైఫ్ లో జరిగిన స్టోరీ ఏదైనా చెప్తారా సార్ మా ఆడియన్స్? లేదు, హర్రర్ అనేది ఇంపాక్ట్ అంటే మనం ఊహించుకుంది. దీనిలో జరిగేది ఏంటంటే ఇంపార్టెంట్ గా ఒక డెలివరీ బాయ్ లైఫ్ బేసికల్. ఇది ఒక డెలివరీ బాయ్ ఒక బాగా అంటే ఒక జాగ్వార్ లో పక్కన ఆపి ఒక అమ్మాయి నెంబర్ ఇస్తే వాడి ఇంటికి వెళ్తాడు. అంటే ఒక అమ్మాయి లోపల రాపిల్ ఇస్తే వీడు లోపలికి వెళ్తాడు అనమాట. వాడి జీవితం మొత్తం మారిపోతుంది. సో అలా మారిపోకుండా ఉండాలా వెళ్ళాలన్నది సినిమా. సో అది ఒక